ఆహారం తాజాగా ఉండాలి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మాట పని మీరు నేను చెప్పను కదా, ఆయనే చెప్పాడు యోగులు ఎలా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో స్నిగ్ధమైన ఆహారం తీసుకోవాలి. అనగా వండిన తరువాత అన్నం ఇప్పుడు వేడిగా వండారు, వండిన వెంటనే ఒక పావు గంట తర్వాత ఆ గిన్నె బయటికి తీస్తే అందులో ఉన్న మెతుకుని ముట్టుకుంటే ఒక రకమైన మృదువుగా ఉంటుంది, తడి ఉంటుంది. అవునా అన్నం? ఈ అన్నం 4-5 గంటలు గడిచాక ఏమవుతుంది? తడిపోతుంది. అలా కాకుండా తడి ఉన్నటువంటి దాన్ని స్నిగ్ధము అంటారు. అరటిపళ్ళు కూడా అంతే, లోపల మృదుత్వం ఉండాలి, గట్టిగా పచ్చిగా ఉండకూడదు, అలాగని మిగల ముగ్గిపోకూడదు. కందమూలాలు ఆహారం తక్కువగా తీసుకోవాలి, స్నిగ్ధంగా ఉండాలి, రుచిగా ఉండాలి, సువాసనతో కూడినవై ఉండాలి. మనం బ్రతకడానికి తినాలి తప్ప వ్యామోహంతో తినకూడదు. అందుకని ఇటువంటి ఆహారాలని, పవిత్ర ఆహారాలని, అందులో ఉన్నటువంటి వాటన్నిటిని మనం స్వీకరించాలి. ఆహారం జీర్ణం అయ్యాకే ఈ యోగ సాధన చెయ్యాలి. అన్నం తిన్న వెంటనే యోగ సాధన చేయకూడదు, ఆసనాలు వేయకూడదు. అందుకే ఆహారం తీసుకున్నాక 1.5 నుంచి 2 గంటలు ఆగిన తర్వాత అప్పుడు ఈ పూరకము, రేచకము, కుంభకము అనేటటువంటివి చెయ్యాలి. తొందరపడి అన్నం తిన్న వెంటనే ఇలాంటి ప్రాణాయామం చేస్తే లోపల ఉన్న ఆహారం కొంప ముంచుతుంది. తీవ్రమైన ఘాటైనటువంటి ఆహారం తీసుకోకూడదు. కట్వాంబల లవణాత్యుష్ణ తీక్ష్ణ రోక్షణ విదాహిన. కటు అంటే చేదు అని ఒక అర్థం, కటు కారహ అని కూడా సంస్కృతంలో ఉన్నది. ఎక్కువ కారం, చేదు ఉన్నవి తినకూడదు. ఆమ్మల పుల్లగా ఉన్నవి కూడా తినకూడదు. లవణ ఎక్కువ ఉప్పు ఉండకూడదు, అన్నీ స్వల్పంగా ఉండాలి. అత్యుష్ణ బాగా వేడిగా ఉన్నవి తాగేయకూడదు. గ్లాసులో టీ పోసేసుకోవడం, చటుకుని తాగేస్తారు కొంతమంది, మరి అది గొంతో లేదు, అది రాయో తెలియదు. కొంతమంది అతి శీతలం డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి నీళ్లు తాగుతారు. అవన్నీ కూడా యోగాభ్యాసానికి నిషిద్ధాలన్నమాట. తీక్షణమైన పదార్థములు అంటే బాగా మనిషిని క్రోధావేశాలు పొందేలా చేసేవి, మసాలా ఆహారాలు ఇలాంటివి తినకూడదు. దాహం పుట్టించేవి తినకూడదు. ఎండిపోయిన పదార్థాలు బాగా అట్టు వేగిపోయినా ఆ ఎండిపోయింది కూడా ప్రమాదమే. ఇలాంటివి కాకుండా సాత్వికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఈ కాలంలో మాంసాలు, వెల్లుల్లిపై కూడా మానేస్తే మంచిది, యోగాభ్యాసానికి సంబంధించింది. అప్పుడు అతడు కుండలిని ప్రచోదనం తేలిగ్గా చేయగలుగుతాడు.